చపాతీకి శనగలు కూర చేస్తున్నానండి. చనా మసాలా ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన ఆనియన్ తరిగి వేసుకున్నమాట. ఊరికి వేగేసండి. కొంచెం పచ్చివాసన కొంచెం వరకు వేసుకుని తర్వాత పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక టమాటో వేస్తున్నాను. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయినాక పేస్ట్ చేసుకున్నాను. తర్వాత కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు కూల్ అయిపోయిందండి. పేస్ట్ చేద్దాము. అదే బాండీలో కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తానండి. ఓల్ గరం మసాలా కొద్దిగా, కొంచెం ఆకు, బిర్యానీ ఆకు, 2 లవంగా, ఒక చిన్న చెక్క, 1/4 టీ స్పూన్ సోంపు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిల్లీ పౌడర్, కారం కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాము. ఒక 1 మినిట్. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు వేసేద్దామండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 5-6 విజిల్ ఉడికించి పెట్టుకున్నాను అనమాట అండి. సో ఆ వాటర్తో పాటు వేసేద్దాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకాలి. సరిపడా సాల్ట్ అది వేసుకుందాం. శనగలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసామండి. అందువల్ల చూసుకొని కొద్దిగా చాలేదు కొంచెం, అందుకని కొంచెం వేసాను అనమాట. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము మూత పెట్టి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొద్దిగా కసూరి మెత్తి కొంచెం నలిపేసి వేసేద్దాం. లాస్ట్లో చిటికెడు షుగర్ యాడ్ చేసినందువలన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇది ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో గ్రేవీ రెడీ అయిపోయింది. చనా మసాలా రెడీ ఫర్ చపాతీ, పాలక్ చపాతీకి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. పాలక్ చపాతీ రెడీ అయిపోతుందండి. కొంచెం ఆయిల్ లైట్గా, పిల్లలు ఆకుకూరలు సరిగ్గా తినరు కదండి. సో మనం ఇలాగా చేస్తామనుకోండి, చపాతీతో పాటు బజ్జలోకి వెళ్ళిపోతుంది ఆకుకూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. Thank you for watching.